ప్రతికూల స్థితులందు మము ధైర్యపరచి నా కుడి ప్రక్కన నీడవై నిలిచి ప్రతికూల స్థితులందు మము ధైర్యపరచి నా కుడి ప్రక్కన నీడవై నిలిచి బాధనొందిన దేశమందు వేదనలన్నీ వేడుకగా చేసి బాధనొందిన దేశమందు వేదనలన్నీ వేడుకగా చేసి విజయ ధ్వజముగా స్థాపించావు, విజయ ధ్వజముగా స్థాపించావు. జయశీలుడా జయ భేరి మ్రోగించితివి, ప్రతి వత్సరం కనువిందు చేసితివి. జయశీలుడా జయ భేరి మ్రోగించితివి, ప్రతి వత్సరం కనువిందు చేసితివి. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు పబ్లిక్ హాలిడే కదా. జనవరి నెల 15వ తారీఖు ఉదయం 9:30 గంటల నుంచి 1 గంట వరకు కుటుంబాల క్షేమం కొరకై ఈ 2026 సంవత్సరం మొట్టమొదటి ఉపవాస ప్రార్థన, ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి ఉపవాస ప్రార్థన. సాతాను ఎన్నో కుటుంబాల మీద దాడి చేసి విచ్ఛిన్నం చేస్తున్న ఈ భయంకరమైన దినాల్లో ఈ 2026 సంవత్సరం అంతా మన కుటుంబానికి కంచె ప్రాకారం ప్రార్థన తప్ప ఇంకేముంది చెప్పండి? ప్రార్థన తప్ప ఇంకొకటి ఏది మనకు భద్రత ఇవ్వగలగదు చెప్పండి? ప్రార్థన తప్ప ఇంకొకటి ఏది మన కుటుంబాన్ని కాపాడగలదు? మన పిల్లలు కాపాడబడినట్లుగా, మన ఇంటి యజమానుడు కాపాడబడినట్లుగా, మన ఇల్లు దేవుని నీడలో సురక్షితంగా భద్రపరచబడినట్లుగా మీ కుటుంబాల, మన కుటుంబాల క్షేమం కొరకై ఉపవాస ప్రార్థన, కుటుంబ సమేతంగా ఉపవాసం ఉండి ప్రార్థనలో పాల్గొందండి. 9:30 కల్లా లైవ్ స్టార్ట్ అవుతుంది, 1 గంట కల్లా క్లోజ్ అయిపోతుంది. లైవ్ ఇస్తున్న స్థలంలోనే చక్కగా చాపేసుకొని చక్కగా మోకరించి పాటల పుస్తకం దగ్గర పెట్టుకొని కుటుంబ సమేతంగా తప్పకుండా ప్రార్థనలో పాల్గొందండి. యవ్వన పిల్లలు ఆటలు పాటలు ఇవి జీవితాంతం ఎప్పుడైనా మనం చేయొచ్చు. నా మాట మీ కుటుంబ సభ్యునిగా, మీ అన్నగా నన్ను గౌరవించి కుటుంబ సమేతంగా ఈ దినం ఉపవాస ప్రార్థనలో పాల్గొనగలరని ప్రేమతో మనవి చేస్తున్నాను. మంచిది, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో పంచుకోమని నా హృదయాన్ని పురుకొల్పి సిద్ధపరిచిన దివ్యమైన దేవుని వాక్యం. దేవుడే నీ వాడై ఉండగా ఎందుకు నీకు ఈ భయం? భయం అనేది ప్రతి మనిషిని గుండెల్లో ఉంటుంది. డబ్బు ఉన్నవాడికి భయం, డబ్బు లేనివాడికి భయం. ఉద్యోగం ఉన్నవాడికి భయం, ఉద్యోగం లేనివాడికి భయం. ఉద్యోగం లేనివాడు అయ్యో ఉద్యోగం లేదు ఎలా బ్రతకాలా భయపడతాడు. అలాగని ఉద్యోగం ఉన్నవాడు ఏమైనా ధైర్యంగా బ్రతుకుతున్నాడా? ఈ ఉద్యోగం ఉంటుందో ఊడిపోద్దో భయం. పిల్లలు ఉన్నవాడు భయపడుతున్నాడు, పిల్లలు లేనోడు భయపడుతున్నాడు. పిల్లలు లేరు, రేపు వృద్ధాప్యంలో నన్ను చూసేది ఎవరు? అలాగని పిల్లలు ఉన్న వాళ్ళు ఏమైనా ధైర్యంగా ఉన్నారా? అయ్యో రేపు వీడి బ్రతికేమవుద్దో, అయ్యో వీడు ప్రయోజకుడు అవుతాడో లేదో భయం. ఇప్పుడే ఇంత మాట ఇంట్లా, రేపు నేను ముసల్దాన్ని అయిన తర్వాత కనీసం గంజైనా పోస్తాడా? భయం. ఆస్తి ఉన్నవాడికి భయం, ఆస్తి లేనోడికి భయం. ఆస్తి లేనోడికి తిరిగి భయం ఉంటుంది, ఆస్తి ఉన్నవాడికి ఏ దొంగలు పడతారో. బ్యాంకులో పెట్టిన డబ్బులు ఒకవేళ ఎవడైనా ఆన్లైన్ ఉంటుంది కదా ఇప్పుడు, ఇవాళ రేపు ఎవడైనా డ్రా చేస్తాడేమో. డబ్బున్నవాడికి భయం, డబ్బు లేనివాడికి భయం. నేనంట డబ్బున్నవాడు డబ్బు లేనివాడు భయపడుతూ బ్రతుకుతున్నారే. నేనంట
జీవితంలో డబ్బున్నా లేకపోయినా, పిల్లలున్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, దేవుడున్నవాడు నిరంతరం ధైర్యంగా బ్రతుకుతాడు. ఎందుకో తెలుసా? నీవెప్పుడైనా భయపడితే నీ గుండెల్లో ఉన్న భయాన్ని గుర్తుపట్టి నేను పలకరించడానికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. గుండెల్లో ఉన్న భయం ఎవరు గుర్తుపట్టగలరు? కట్టుకున్న భర్త గుర్తుపట్టలేడు, కన్న పిల్లలు గుర్తుపట్టలేరు, కట్టుకున్న భార్య గుర్తుపట్టలేదు, కన్నవారు గుర్తుపట్టలేరు. నీ గుండెల్లో గూడు కట్టుకున్న భయం, నీ గుండెకు కలిగిన గాయాన్ని గుర్తుపట్టే నరుడు లేడు, కానీ నీ గుండె గాయాన్ని గుర్తుపట్టగలిగిన హృదయనాథుడు నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకు, నీవు కైసరి ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. విన్నారా? పౌలా భయపడకు, గడిచిన రాత్రి దేవుని దూత నా యొద్ద నిలిచి, పౌలా భయపడకు. విన్నారీ మాట? 14 రోజుల పాటు సూర్యుడైనా చంద్రుడైనా కనపడక గాఢాంధకారపు చీకటిలో మధ్యధరా సముద్ర నడిమి భాగాన కలవరంతో ఉన్నారు. బ్రతుకుతామనే ఆశ బొత్తిగా లేదు, చచ్చిపోతాం అన్న మరణ భయంతో ఉన్నారు. గుండెల్లో ఉన్న మరణ భయాన్ని దేవుడు గుర్తుపట్టి దేవుని దూతను పంపి మాట్లాడుతున్నాడు, పౌలా భయపడకు. విన్నారా తమ్ముడు, చెల్లి? ఆ కాలంలో పౌలు భయపడినట్లుగా ఈ కాలంలో దేని నిమిత్తం నువ్వు భయపడుతున్నావు? ఏది నీ గుండెల్లో భయాన్ని పుట్టిస్తుంది? ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి? భయపడుతున్నావా? ఈ కుమార్తె వివాహమైద్దా లేదా? భయపడుతున్నావా? నా ఆరోగ్య పరిస్థితులు ఏంటి? అనారోగ్యం భయాన్ని పుట్టిస్తుందా? ఆర్థిక సమస్యలు భయాన్ని పుట్టిస్తున్నాయా? నీ గుండెల్లో భయాన్ని పుట్టిస్తున్న సమస్య అది. తమ్ముడు, చెల్లి, లోకస్తులు భయపడతా బ్రతుకుతారు. దేవుని కలిగిన నీవెందుకు భయపడాలి? నువ్వు భయపడుతున్నావని దేవుడు ఎరిగే ఈరోజు నీతో కూడా దేవుడు అలనాడు పౌలుతో మాట్లాడిన దేవుడు ఈ గడియల్లో నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారి భయపడకమ్మా, నా కుమారుడా భయపడకు. నన్ను నమ్ముకొని, నన్ను ఆధారం చేసుకుని నా కొరకు బ్రతకటానికి ప్రాకులాడుతున్న నా ప్రియ బిడ్డ భయపడకు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 366 సార్లు భయపడవద్దు, భయము నుంచి ధైర్యానికి నడిపించే మాటలు 366 సార్లు ఉన్నాయట. ఎందుకు 366 సార్లు ఉన్నాయి? సంవత్సరానికి 365 రోజులు. లీవ్స్ అవసరం వస్తే 366. దాని అర్థం ఏంటో తెలుసా? జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు భయాన్ని పుట్టించే ఎన్ని సంగతులున్నా బిడ్డ భయపడకు. ఎందుకో తెలుసా? నీ భయవిముక్తి సెలయైన దేవుడు నీ పక్షాన ఉండగా, సెలహమ్మలేకోతూ నీకు కలిగిన భయాలన్నిటిలో నుంచి తప్పించే దేవుడు నీకుండగా ఎందుకు నువ్వు భయపడాలి? ఆ రాత్రి దూత నా యొద్ద నిలిచి, పౌలా భయపడకు. పౌలుతో మాట్లాడిందే ఆ దూత, పౌలుతో మాట్లాడాడే ఆ దూత. నమ్ముతావా? ఈ గడియలో తమ్ముడా, చెల్లి, అమ్మా, నా వైపు చూడరా. ఈ గడియలో నీ ప్రక్కన దేవుడు ఆత్మస్వరూపిగా నిలవబడ్డాడు. హాస్పిటల్లో అనారోగ్యంతో మంచమేనున్నావా? ఇంట్లో అనారోగ్యంతో మరణ పడక మీద కొట్టుమిట్టాడుతున్నావా? ఈ సమస్యలు తాళలేక చావాలో బ్రతకాలో, చస్తే బాగుండని సమస్యలను బట్టి భయపడుతున్నావా?
నీ ప్రక్కనే నిలిచిన దేవుడు నీ వైపు చూస్తూ అంటాడు, భయపడుకో పౌలా, భయపడుకో. నువ్వు కైసరు ఎదుట నిలవబడాలి. నేను కైసరుకు తీసుకెళ్తానన్నా కదా. ఎస్, నీతో పాటు ఈ ఓడలో ప్రయాణం అవుతున్న ఒక్కరికి ఏ అపాయం కలగదు. దేవుడు నిన్నెంతకాలం బ్రతికించాలని ఆయన ఆశపడ్డాడో, ఈ భూమి మీద నీ ద్వారా ఏమేమి జరిగించాలని దేవుడు కోరుకున్నాడో, ఆయన సంకల్పం నీ మీద నెరవేర్చబడే వరకు, ఆయన సంకల్పం నీ జీవితంలో నెరవేరే వరకు తుఫాను నిన్నేం చేయలేదు, ఆటుపోట్లు నిన్నేమీ చేయలేవు, శత్రువులు నిన్నేమి చేయలేరు. చివరికి నీ శరీరాన్ని పట్టి పీడిస్తున్న మరణకరమైన వ్యాధి కూడా నిన్నేమి చేయలేదు. నీ మీద దేవుని ప్రణాళిక, ఆయన నీ ద్వారా ఏం జరిగించాలని భూమి మీదకి పంపించాడో ఆయన ప్రణాళిక నెరవేర్చబడే వరకు ఏ రోగం, ఏ మరణం నీకు ఏ కీడు చేయలేదు. అంటాడు, నిన్ను బట్టి ఓడలో ఉన్న వారందరినీ కాపాడుతా. తమ్ముడు, చెల్లి, పౌలును బట్టి ముక్కు మొఖం ఎరగని ఖైదీలను దేవుడు కాపాడాడు. నేరం చేసిన ఖైదీలను దేవుడు కాపాడాడు. పౌలును బట్టి ముక్కు మొఖం ఎరగని ఖైదీలనే కాపాడాడే. నిన్ను బట్టి నీ పిల్లలను కాపాడలేడా? నిశ్చయం కాపాడతాడు. నిన్ను బట్టి నీ భర్తను కాపాడలేడా? నిన్ను బట్టి నీ భార్యను కాపాడలేడా? ఒక పౌలును బట్టి ఓడలో ఉన్న వారిని కాపాడాడే, నిన్ను బట్టి నీ ఇంటి వారందరినీ కాపాడుతాడు అని దేవుడు చెప్తే పౌలు దాన్ని ధైర్యంగా నమ్మాడు. ఎందుకు నమ్మాడో తెలుసా? పౌలు అక్కడ మాట్లాడతాడు, నేను ఎవని వాడనో, నేను ఎవనిని సేవించుచున్నానో. ఎంత అద్భుతమైన మాటలో చూడండి. పౌలు ధైర్యంగా చెప్తున్నాడు. నా వైపు చూడండి. పౌలు ధైర్యంగా చెప్తున్నాడు, నేను ఎవని వాడనో. ఇప్పుడు ఎమ్మెల్యే గారి అబ్బాయిని ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు అనుకో, ఎమ్మెల్యే గారి అబ్బాయి ఏమంటాడు? నేను ఎవరోళ్ళనో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? మా నాన్న ఎమ్మెల్యే, మేము ఎంపీ మనుషులం. అరే, మేము ఎవరోళ్ళం అనుకున్నాం? మేము సీఎం మనుషులం. దైవజనమా, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే కొడుకే అంత ధైర్యం ఉంటే, ఒక ఎంపీ కొడుకే అంత ధైర్యం ఉంటే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొడుకే అంత ధైర్యం ఉంటే, ఒక దేశానికి ప్రధానమంత్రి కొడుకే అంత ధైర్యం ఉంటే, సర్వలోక చక్రవర్తి, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులందరికీ అధిపతి, భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుణ్ణి ఆరాధించే నీవు ఇంకెంత ధైర్యంగా బ్రతకాలి? నేను ఎవరి వాడనో, నేను సాతానుకు చెందినోడిని కాదు, నేను లోకానికి చెందినోడిని కాదు, నేను బ్రాందీ షాప్ వాళ్ళకి చెందినోడిని కాదు, నేను క్లబ్బులకి పబ్బులకి చెందినోడిని కాదు. నేను ఎవరి వాడనో. ఎవరి వాడవయ్యా నీవు? నేను క్రీస్తు వాడను. బైబిల్లో ఇద్దరు అన్నారు ఈ మాట. యెహోషాపాతు ఆహాబును చూసి ఏమన్నాడు తెలుసా? ఆహాబు, నా వియ్యం కూడా నేను నీ వాడనే అన్నాడు. యెహోషాపాతు నేను నీ వాడనే అని ఆహాబుతో అన్నాడు. దావీదు మహారాజు ఏమన్నాడు తెలుసా? యెహోవా, నేను నీ వాడనే. నేను ఆహాబు వాడను కాదు, సైతాను గారిని కాదు, నేను ఎవరినో తెలుసా? యెహోవా వాడను. యెహోవా, నేను నీ వాడనే. బిడ్డ, నా వైపు చూడు. నువ్వు కూర్చున్న చోట దేవుని వైపు చూసి ధైర్యంగా ఈ మాట నువ్వు అనగలవా? నువ్వు అనగలవా? నేను దేవుని వాడనయ్యా, నా ప్రాణాత్మ శరీరాలు దేవునివయ్యా, నా అరిపాదము నుండి నడినెత్తి వరకు ప్రతి అవయవం నా దేవుని సొంతమయ్యా, విలువ పెట్టి ఆయన కొనుక్కున్నాడు, నేను ఆయనకు మాత్రమే చెందిన వాడను, నేను దేవుని వాడను అని దావీదు అన్నట్లు, నేను ఎవని వాడనో అని పౌలు అన్నట్లు కూర్చున్న స్థలములో ఎస్, నేను దేవుని వాడనయ్యా, నా దేహం దేవుని ఆలయం, నేను నా దేవుని సొత్తు, నా దేవునికి మాత్రమే చెందిన వాడిని. ఈ మాట ధైర్యంగా నువ్వు అనగలిగితే
ఎంత బాగుండో కదా, ఎంత బాగుండో కదా. ఒకసారి డిఎల్ మూడీ గారు ట్రైన్లో ప్రయాణం వెళ్తూ ఉంటే ఈ స్మోకర్స్, డ్రింకర్స్, పేకాటగాళ్ళు ఆ పేకాట ఆడుకుంటా డిఎల్ మూడీ గారిని చూసి నువ్వు కూడా ఒక చెయ్యి బాబు అన్నారట. నువ్వు కూడా ఒక చెయ్యి. వెంటనే డిఎల్ మూడీ గారు అన్నారట, నాకు చేతులు లేవుగా అన్నాడంట. చేతులు లేవు కానీ చేతులు ఊపుతూ ఉంటే ఈ పేకాట ఈ తాగుబోతు బ్యాచ్ అంతా ఈడెవడరా మెంటల్ గాడు, చేతులు లేవు కానీ చేతులు చూపిస్తాడేంటి, చేతులు చూపిస్తా చేతులు లేవు అంటాడేంటి. ఇదేదో ఎర్రగడ్డల మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చిన బ్యాచ్ అనుకొని వీళ్ళేదో పెద్ద మేధావులైనట్లు సరే పేకాట ఆడుకుంటే ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పుడు మందు తాగుతున్నారు. వాళ్ళ గ్లాసులో మందు పోసుకొని తాగుతా నువ్వు కూడా తాగయ్యి అని డిఎల్ మూడీ గారికి పోతున్నారట. ఆయన అన్నాడట, నాకు నోరు లేదుగా. ఏమయ్యా, నోరు లేదుగా అని మాట్లాడుతున్నావు, మాట్లాడేది ఆ నోరుతోనేగా. ఇందాకేమో చేతులు లేవుగా అన్నావు. అయ్యో మరి ఏంటి, చేతులు లేవు కానీ చేతులు చూపిస్తున్నావుగా. ఈ చేతులు నాయి కాదయ్యా, ఈ నోరు నాది కాదయ్యా. ఏమయ్యా, చేతులు ఏమన్నా అద్దెకి తెచ్చుకుంటారా, నోరేమన్నా అద్దెకి తెచ్చుకుంటారా, ఏం మాట్లాడుతున్నావు. అప్పుడు అన్నాడట, కొన్ని సంవత్సరాల క్రితం అరిపాదము నుండి నడినెత్తి వరకు ఒక ఆయన నా సర్వ అవయవాలను కొనుక్కున్నాడు. కొనబడింది ఎప్పుడు కొనినవాని సొంతం కదా. నన్ను ఎవరు కొనుక్కున్నారో ఆయన సొంతమయ్యా నేను. ఎవరయ్యా నిన్ను కొనుక్కుంది, దేంతో కొనుక్కున్నారు? యేసుక్రీస్తు తన ప్రశస్తమైన రక్తముతో నన్ను కొనుక్కున్నాడు. నేను యేసువాడను, కొనబడినది కొనినవాని సొంతం కదయ్యా, నేను యేసు సొంతం. ఈ డిఎల్ మూడీ ఎవరు? దేవుని వాడు. అందుకనే ఆ దైవజనుడు ఖండాలను కదిలించే శక్తివంతమైన దైవ సేవకుడిగా మార్చబడ్డాడు. ఈరోజు కూర్చున్న చోట, దేవా నేను నీ వాడను. రెండవ మాట అంటాడు, నేను ఎవని వాడను. ప్రతి క్షణం నీ గుండెల్లో ఆ ధైర్యం ఉండాలి. నేను ఎవరిని సేవించుచున్నానో, నా వైపు చూడండి, ఎవరిని సేవించానో అనలా, ఎవరిని సేవించబోతున్నానో అని అనలా, ఎవరిని సేవించుచున్నానో. ఇట్స్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఈ పౌలు అలల మధ్యలో కూడా దేవుని సేవిస్తున్నాడు, తుఫాను మధ్యలో కూడా దేవుని సేవిస్తున్నాడు, గాఢాంధకారపు కట్టిక చీకటిలో కూడా దేవుని స్తుతిస్తున్నాడు. తమ్ముడు, చెల్లి, ఏదైనా గాఢాంధకారం నిన్ను ఆవరించిందా? అలల లాంటి సమస్యలు, కెరటాల లాంటి సమస్యలు ఉవ్వెత్తున లేచి నిన్ను ముంచాలని ప్రయత్నం చేస్తున్నాయా? అను, మరణమైన జీవమైన యేసునే సేవిస్తా. మేలైన కీడైన యేసునే సేవిస్తా. లాభమైన నష్టమైన యేసునే సేవిస్తా. ఉద్యోగం వచ్చినా ఉద్యోగం పోయినా యేసునే సేవిస్తా. సంతానం ఇచ్చినా సంతానం ఇవ్వకపోయినా యేసునే సేవిస్తా. ఆరోగ్యం ఇచ్చినా ఉన్న ఆరోగ్యం తీసేసినా నేను ఆయనను మాత్రమే సేవిస్తా అంటారు కదా. మా దేవుడు వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుంచి తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా ఈ బొమ్మను సేవించం. ఆరాధ్య దైవం, నిజదేవుడు, సృష్టికర్త యెహోవా దేవుని మాత్రమే మేము ఆరాధిస్తాం, ఆయనను మాత్రమే సేవిస్తాం. తమ్ముడు, చుట్టూత అలల సమస్యలు, చుట్టూత సముద్రం లాంటి సమస్యలు, వాటి మధ్యలో కూడా నేను ఎవరిని సేవించుచున్నానో. పౌలు మహాశయుడు ఎంత గొప్పోడో, ఆయన భక్తి ఎంత ఉన్నతమైందో మనకు అర్థం కావాలంటే తిమోతితో ఉత్తరం రాస్తూ అంటాడు, తిమోతి, వాళ్ళు సంఖ్యలతో నన్ను బంధించారు, గొలుసులతో నన్ను బంధించి చెరసాల్లో వేశారు అంటాడు. వారు నన్ను బంధించగలిగారు కానీ వాక్యాన్ని బంధించలేకపోయారు. విన్నారు ఈ మాట?
అది ఎక్కడుందో బైబిల్లో రెఫరెన్స్ రాయండి కింద కామెంట్ బాక్స్లో. విన్నారు ఈ మాట? నన్ను బంధించగలిగారు, వాక్యాన్ని బంధించలేకపోయారు. బంధకాల మధ్యలో కూడా వాక్యం ప్రబలమవుతూ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? బంధకాలలో, చెరసాలలో ఉండి కూడా కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసిన తన నోట నుంచి దేవుని వాక్యం ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆ చెరసాలలో వాక్యం ప్రకటించి అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించాడు. అలా రక్షణ మార్గంలోకి నడిపించబడిన వారిలో ఒకతను ఒనేసిం. ఈ మాట చూడండి, ఫిలోమోను పత్రిక ఒకే ఒక అధ్యాయం కదా, 10వ వచనం చూద్దాము. నా బంధకములలో నేను కనిన నా కుమారుడుగు ఒనేసిము. వినారా? నా బంధకములలో నేను కనిన నా కుమారుడుగు ఒనేసిము. ఎక్కడికి అన్నాడట? బంధకాలలో అన్నాడట. అంటే బంధకాల మధ్యలో ఎవరిని ప్రకటించాడు? బంధకాల్లో ఎవరిని ప్రకటించాడు? తన దేవుని ప్రకటించాడు. విన్నారా? ఒక ఆయన పేద ఆయన ఉన్నాడు అనుకో, తమ్ముడు సువార్త చెప్పు అంటే, అన్న పేద స్థితిలో ఏం సువార్త చెప్తామన్నా 7 అంతస్తుల భవంతిలో కూర్చోబెడితే కానీ చెప్పగలుగుతాం. సైకిల్ మీద వస్తే ఏం సువార్త చెప్తామన్నా రోల్స్ రాయల్ కారు ఇస్తే కనుక సువార్త చెప్పగలుగుతాం. నా దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడని. సువార్తను ప్రకటించడానికి దేవుడు నీకు ఇచ్చిన భౌతిక సంబంధమైన ఆస్తిపాస్తులు కాదు ప్రధాన అంశం. యేసుక్రీస్తును ప్రకటించడానికి ప్రధాన అంశం ఏదో తెలుసా? ఆయన గుణాతిశయాలే ప్రధాన అంశం. యేసు లాంటి పవిత్ర దేవుడు ఎవరున్నారు? యేసు లాంటి సుగుణాల సంపన్నుడు ఎవరున్నారు? యేసు లాంటి సద్గుణ రాశి 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు, పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చిన దేవుడెవరో, మానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడెవరో, ఆయనలాగా పరిశుద్ధంగా బ్రతికిన దేవుడెవరో, పాపిని పరిశుద్ధంగా మార్చగలిగిన దేవుడెవరో, మానవాళికి పరలోక రాజ్యం ఇవ్వగలిగిన దేవుడెవరో? ఒకే ఒక్క వ్యక్తి, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యేసును ప్రకటించడానికి నువ్వు కొన్న కారు కాదు సాధనం, నువ్వు కట్టుకున్న ఇల్లు కాదు సాధనం, నువ్వు సంపాదించిన సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదు సాధనం, నీ పిల్లల చదువులు, నీ హోదా కాదు, యేసుక్రీస్తు గుణాతిశయాలు. పౌలు బంధకాలలో ఉండి క్రీస్తును ప్రకటించాడు. నేనంట బంధకాలలో కూడా దేవుని సేవించాడు. తమ్ముడు, ఏ స్థితిలో ఉన్న ప్రభువుని సేవించు, నీ కలిగిన భయాలన్నిటి నుంచి దేవుడు తప్పించి నీ పట్ల దేవుడు ఏం చేయాలని ఉద్దేశించాడో నిశ్చయంగా దేవుడు దాన్ని జరిగిస్తాడు. పౌలును రోమాకు చేర్చాడు, తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు, రోమాలు అద్భుతమైన సేవ చేయించుకున్నాడు, తర్వాత పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. ఈ గడియలో పౌలు తల మీద నీతి కిరీటాన్ని దేవుడించాడు, ప్రభుతో కూడా ఉన్నాడు. నమ్ము, ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలం ఎన్ని భయకంపితమైన పరిస్థితులు వచ్చినా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా వ్రాలకుండా నా దేవుడు నిన్ను కాపాడుతాడు. నీవు సేవించేవాడు నిజదేవుడై ఉండగా, నీవు సేవించేవాడు జీవము కలిగిన దేవుడై ఉండగా, నీవు సేవించేవాడు సర్వలోక చక్రవర్తి అయి ఉండగా ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఇలాంటి గొప్ప దేవుడు నీకుండగా ఎందుకు నీకు ఈ భయం? వదిలిపెట్టో. నువ్వున్న స్థలంలోని గంతులే. నాకున్నావయ్యా నీవు, నేను భయపడా. నాకున్నావయ్యా నీవు, గుండెల నిండా ధైర్యం తెచ్చుకుంటా. నాకున్నావయ్యా నీవు, మంచమేనే పడక మీదే గంతులేస్తా. ప్రభుని స్తుతించు. దీర్ఘాయుష్యు, క్షేమం, కాపుదల దేవుడు అనుగ్రహించునుగాక. ఈరోజు 9:30 ఉపవాస ప్రార్థన. కుటుంబాలుగా కూడుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబం కొరకు స్తోత్రం. వారి పిల్లలను మీరు దీవించుదురుగాక, రక్తపు కంచెలో దాచుదురుగాక. అయ్యా, ఎవరు ఏ భయంతో ఉన్నారో ఆ భయాల నుంచి విడుదలిచ్చుదురుగాక. అవును నాయన, ఈ దినం జరగబోతున్న ఉపవాస ప్రార్థన కొరకు స్తోత్రం. చేతులెత్తింది ప్రజలను దీవిస్తూ
యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.